ఓం గం గణపతయ నమః శ్రీమాత్రే నమః శ్రీ వారాహి దేవ్యే నమో నమః ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్. కార్తీక పురాణం 22వ అధ్యాయము. పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట. మరలా అత్రి మహాముని అగస్త్యునికి ఇట్లు చెప్పదొడంగెను. పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచియే దేవాలయానికి వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానం చేసి సాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహము కెరిగెను. అట్టి సమయంలో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసిమాలలు ధరించి పురంజయుని సమీపించి, రాజా విచారింపుకుము, నీవు వెంటనే చెల్లాచెదురైన నీ సైన్యంను కూడా తీసుకొని యుద్ధ సన్నిధుడివై నీ శత్రురాజులతో పోరు సల్పుము, నీ రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృశ్యుడయ్యను. ఇతనెవరో మహానుభావుడు వలె ఉన్నాడని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నుద్ధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడెను. దెబ్బతిన్న క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యం దాటికి శత్రురాజుల సైన్యము నిలవలేకపోయినవి. అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధాలుగా సహాయపడెను. అంతయు శ్రీమన్నారాయణుని మహిమే గదా. ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురులు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయుచు పారిపోయిరి. పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించుకొనెను. శ్రీమన్నారాయణ కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగున విషమును తాగినను అమృతమే అగును. ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా. శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకు ధ్రువుడు చిరంజీవియే కదా. హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును. అధర్మము ధర్మముగా మారును. దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును. త్రాడు పామై కరుచును. కార్తీక మాసం అంతయు నది స్నానం అనురించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులు పటాపంచలగును, అన్ని సౌఖ్యములు సమకూరును. విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతమాచరించి వారికి ఏ జాతి వారికైనను పుణ్యము సమానమే. బ్రాహ్మణ జన్మ ఎత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును. వేదాధ్యాయం మునరించి దేవభక్తి గలవాడే కార్తీక వ్రతానుష్ఠా తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడే ఉండును. సంసార సాగర ముత్తరించుటకు దేవభక్తియే సాధనము. జాతి భేదముతో నిమిత్తము లేదు. విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము. దైవభక్తి సాధనము. జాతి వ్యాసుడు, అంబరీషుడు, సౌనకాది మహారుషులు మరెందరో రాజాదిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి. శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును. ఎవరికైనాను శక్తి లేనిడెలా వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మలు వ్రతములు చేయించవచ్చును. శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు. అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలు నొసంగి కాపాడుచుండును. శ్రీమన్నారాయణుడు సర్వంతర్యామి. 1000 సూర్యభగవానుల తేజస్సు గలవాడు. నిరాకారుడు, నిర్వికల్పుడు, నిత్యానందుడు, నీరజాక్షుడు. 14 లోకములను తన కుక్షియందు ఉంచుకొని కాపాడుచున్న ఆదినారాయణుడు. అటువంటి శ్రీ మహావిష్ణువుకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు. ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును. కార్తీక మాసంలో శుచి అయి పురాణ పఠనం చేసినచో పితృదేవతలు సంతసించుదురు. వారి వంశమంతయు తరించును. ఇది ముమ్మాటికి నిజము. 22వ అధ్యాయము 22వ రోజు పారాయణము సమాప్తము. ఓం నమః పార్వతీపతే. హర హర మహాదేవ. శంభో శంకర. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.